ఈ రోజుల్లో మనిషి ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఒక సమస్య ఏంటి అంటే అప్పులు ఎవరికి ఉన్నాయి అంటే అప్పులు అసలు ఎవరికి లేవు అన్న ప్రశ్న వస్తుంది. ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తికి అంత పెద్ద స్థాయిలో అప్పులు ఉన్నాయి. అయితే మీరు కూడా అప్పులు ఇరుక్కుని ఉన్నారా? అప్పుల భారం ఎక్కువైపోయి ఉందా? అయితే అసలు ఈ అప్పుల లెక్కలు మీకు అర్థమవటం లేదా? ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్పేవారు ఎవరు లేరా మీకు? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా జాగ్రత్తగా పూర్తి వీడియో చూడండి, ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా చూడండి. లాస్ట్లో 7th పాయింట్ ఏదైతే చెప్తున్నారో అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ప్రతి పాయింట్ కూడా మీకోసం వాల్యుబులే. అయితే ఏ పాయింట్ వల్ల మీ లైఫ్లో ఒక మార్పు రాబోతుంది అన్నది అది మీ లైఫ్కి సంబంధించి ఉంటుంది. సో చాలామంది ఏమంటారంటే అప్పులు అంటే ఎలాంటివి అంటే, సార్ అప్పు ఉందంటేనే ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతూ ఉంటుంది, ఎనర్జీ పడిపోతూ ఉంటుంది, రిలేషన్స్ అన్నీ కూడా బ్రేక్ అవుతుంటాయి, బలహీనపడుతుంటాయి, మనశ్శాంతి లేకుండా పోతుంటుంది, ధైర్యం కోల్పోతుంటాము. అప్పుల వల్ల చాలా నెగిటివిటీ ఉంది. ఇది చాలామంది ఆలోచన. చాలామంది లోగా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే అప్పుల వల్లనే వారు ఇంకొక ఆలోచన చేసే పరిస్థితిలో లేకుండా పోయారు. ఈరోజు కేవలం మన భారతదేశంలోనే క్రెడిట్ కార్డ్స్ వల్ల ప్రజలకి ఎంత అప్పు ఉందో తెలుసా? 2,70,000 కోట్ల అప్పు ఉంది. వింటేనే వామ్మో అనిపిస్తుంది, ఇంత అప్ప, అది కూడా కేవలం క్రెడిట్ కార్డ్స్ అన్న ఒక్క మాధ్యమం ద్వారానే. ఇంకా ప్రజలకు ఉన్నటువంటి హోమ్ లోన్స్ తీసుకోండి, ఇంకా పర్సనల్ లోన్స్ తీసుకోండి, ఇలాంటి కార్ లోన్స్ ఇవన్నీ కూడా కలుపుకుంటూ వస్తే ఇంకా దిమ్మ తిరిగిపోయేంత ఫిగర్ వస్తుంది. మనిషి ఊహించండి కూడా ఊహకి అందనంత ఫిగర్ ఉంటుంది. సో ఇంత అప్పుల భారము, ప్రతి వ్యక్తి కూడా దాదాపుగా అప్పుల్లో ఉన్నాడు అంటే అతిశయోక్తి ఏమి కాదు. ప్రతి 100 మందిలో దాదాపు 95-96 మంది అప్పుల్లోనే ఉన్నారు. ఈరోజు మనిషికి వస్తున్న అనారోగ్యాలకి కారణం ఏంటి అంటే, కారణాలు పెద్ద కారణం అప్పు కూడా ఒకటి. అప్పు వల్ల ఉన్నటువంటి యాంగ్జైటీ, స్ట్రెస్, బీపీ, షుగర్లు, డిప్రెషన్స్ ఇవన్నీ కూడా అప్పుకు రిలేటెడ్ మనిషికి వస్తున్నాయి, ఆ ఒత్తిడి తట్టుకోలేక. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు అప్పు పుట్టడం చాలా ఈజీ అయిపోయింది. క్రెడిట్ కార్డ్స్ వల్ల, రకరకాల యాప్స్ వల్ల అప్పు ఈజీగా తీసేసుకున్నాడు. తీసుకున్న మరుక్షణ ఆ డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. తర్వాత అప్పు తీర్చే సమయానికి వచ్చేసరికి, ఆ ఈఎంఐస్ కట్టే టైంలో, లేక అప్పు తీర్చే సమయంలో మాత్రము ఆ ఒత్తిడి తట్టుకోలేక, డబ్బులు అరేంజ్ అవ్వక, ఉన్న ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయి మనిషి వీక్ అండ్ లో ఫీల్ అయిపోతున్నాడు. ఆ సిచ్యువేషన్లో అసలు ఆలోచించడానికి కూడా ఆలోచన రావట్లేదు. కొత్తగా ఏదైనా ఆలోచిద్దామంటే కూడా లేనుండి పరిస్థితి అయిపోతుంది. అప్పు తీర్చే టైం వచ్చేసరికి, లేక ఈఎంఐ కట్టే సమయం వచ్చేసరికి ఏం చేయాలి అర్థం కానీ ఒక టెన్షన్లకు మనిషి వచ్చేస్తున్నాడు. అప్పులోళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి. ఫోన్కి రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ పక్కన పడేసి సైలెంట్ చేసే వారి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పక్కన పడేసే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. నిజంగా మీ అప్పుల్లో నుంచి మీరు బయటపడాలి అన్న సీరియస్ ఆలోచన కనుక మీకుంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ కూడా చూడండి. మీరు ఒక డైరీ తీసుకోండి, ఒక నోట్స్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి, కూర్చోండి. చెప్తున్న ప్రతి పాయింట్ కూడా పాజ్ చేసుకుంటూ రాయండి. అంతేకాదు మీకు ఏ పాయింట్ వల్ల మీ లైఫ్లో మార్పు వస్తుందంటే ఆలోచించండి. కింద కామెంట్లో తెలియచండి అసలు ఈ వీడియో మీకు ఎంత యూస్ఫుల్గా ఉంది. ఏ పాయింట్ నేను చెప్పబోతుంటే 7 పాయింట్స్లో ఏ పాయింట్ మీ లైఫ్లో మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్నది కూడా మీరు తెలియచండి. దాని దగ్గర నాకు ఐడియా వస్తుంది మీకు ఎంత యూస్ఫుల్గా ఉంటుందన్నది. మీ కామెంట్స్ వేరే వాళ్ళే చదువుతారు, నేను చదవడమే కాకుండా వేరే వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఈ పాయింట్స్ కాకుండా మీ మనసులో ఇంకేదైనా ఆలోచనలు ఉంటాయి, అవి కూడా తెలియచేయండి. ప్రజలకు హెల్ప్ చేసిన వారు అయిపోతారు. అప్పు ఎలా తీర్చాలంటే మీకున్నట్టు ఐడియా చెప్పండి. ఇక రండి ఒక్కొక్క పాయింట్ మనం మాట్లాడుకుందాం. నేను ఇవ్వబోతున్న ఈ 7 పాయింట్స్ మీరు వింటే ఇది స్పష్టమైన క్లియర్ రూట్ మ్యాప్ అప్పులు తీర్చడానికి. ఈ రూట్ మ్యాప్ని ఫాలో అయ్యే ఇప్పటివరకు అనేక వేల లక్షల మంది తమ అప్పులు చాలా ఈజీగా తీర్చుకున్నారు. నమ్మండి, మీరు కూడా చాలా ఈజీగా మీ అప్పుల నుంచి బయటపడతారు. అప్పుల నుంచి బయటపడటానికి మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే నిజాయితీగా నిజాన్ని ఎదుర్కోవాలి. దానికి మీరు చేయాల్సిందేంటి? మీరు ఒక డైరీ తీసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, అసలు మీకు ఉన్నటువంటి అప్పులేంటో రాయండి. నోట్స్లో రాస్తారా లేక ఎక్సెల్ షీట్లో తయారు చేస్తారా? మీరు అప్పులన్నీ రాయండి. మీకు ఏమేమి అప్పులు ఉన్నాయి? మీ పర్సనల్ లోన్స్ ఏమున్నాయి? హోమ్ లోన్ ఏముంది? కార్ లోన్ ఏమన్నా ఉందా? ఎడ్యుకేషన్ లోన్స్ ఏమున్నాయా? సెక్యూర్డ్ లోన్స్ ఏమున్నాయి? అన్సెక్యూర్డ్ లోన్స్ ఏమున్నాయి? ఎవ్రీ మంత్ పే చేయాల్సింది ఏముంది? లాంగ్ టర్మ్ లోన్స్ ఏమేమి ఉన్నాయి? అప్పులని రాయటమే కాకుండా ప్రతి అప్పుకి కేవలం హ్యాండ్ లోన్ తీసుకున్నారా లేక ఇంట్రెస్ట్ ఏమైనా పే చేయాలా? ఇంట్రెస్ట్ పే చేస్తే దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హోమ్ లోన్ ఉంది, 8.5% హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు. కార్ లోన్ 9% అయ్యి ఉండొచ్చు. ఎడ్యుకేషన్ లోన్ 10% అయ్యి ఉండొచ్చు. అన్సెక్యూర్డ్ లోన్స్ 20% అయ్యి ఉండొచ్చు. పర్సనల్ లోన్స్ 2 to 3% అయ్యి ఉండొచ్చు. అంటే పర్ మంత్. ఈ విధంగా చూసుకుంటూ వస్తే అసలు దేనికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎక్కడ మీరు ఎక్కువ లాస్ అవుతున్నారు అనేది క్లియర్గా ఒక రాసుకున్న తర్వాత దాన్ని ఆర్డర్లో ప్లే చేయండి. ఎక్కువగా ఇంట్రెస్ట్ దేనికి ఉందో అది పైన రాయండి.
హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కడ పోతుంది, అక్కడ నుంచి నెమ్మదిగా తక్కువ ఇంట్రెస్ట్ ఏముంది, అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నటువంటి అప్పులు ఏమున్నాయి, హ్యాండ్ లోన్స్ ఏమున్నాయి, ఇది ఒకటి క్లియర్ చేసి హైలైట్ చేసుకోండి, అండర్లైన్ చేయండి, స్టార్ మార్క్ పెట్టండి. ఏదైతే మిమ్మల్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తుందో, ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఎక్కువ పోతుందో దాన్ని హైలైట్ చేసుకోండి. ఇప్పుడు అప్పు ఎలా తీర్చాలి? మీ ఆలోచన అప్పు తీర్చేది ఉంది, అప్పు ఒక్కొక్కటిగా తీర్చాలన్న ఆలోచనలో ఉన్నారు మీరు. మొదట అప్పు ఏది తీర్చాలి అంటే ఫస్ట్ ప్రయారిటీలో ఏదైతే టాప్ లెవెల్లో రాశారో హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఏదైతుందో ఆ అప్పే ముందు క్లియర్ చేయాలి. ఏ అప్పు అయితే మిమ్మల్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తుందో ఫస్ట్ దాన్నే క్లియర్ చేసేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది క్రెడిట్ కార్డ్స్, హైయెస్ట్ 35% వరకు ఉండొచ్చు. అయితే దాన్ని ఫస్ట్ క్లియర్ చేయండి. ఆ తర్వాత హైయెస్ట్ రేట్ ఎక్కడ ఉంది, ఆ నెక్స్ట్ దాని మీద ఫోకస్ చేయండి. హైయెస్ట్ రేట్ ఉన్నదని క్లియర్ చేసుకుంటావాలి, ఎందుకంటే అది ఎక్కువ డ్యామేజ్. లేకపోతే ఎక్కడైతే ఎక్కువ ప్రెజర్ ఉందో దాన్ని క్లియర్ చేద్దాము అన్న ఆలోచన కాదు, ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ అనేది కావాలి. ఈ అప్పు తీర్చడంలో ఈ సీక్వెన్స్ కాకుండా మరొక సీక్వెన్స్ ఏంటిది చాలామంది ఫాలో అయ్యేది ఏంటంటే, చిన్న చిన్న అప్పులు ముందు తీర్చేస్తాను. ఇంతమంది ఏమనుకున్నాము, పెద్ద ఇంట్రెస్ట్ ఉంది, పెద్ద భారంగా ఉంది, క్లియర్ చేయాలనుకున్నాము, ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడేం చెప్తున్నామంటే చాలామంది చేసేదంటే చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, 1000 రూపాయలు, 500, 5000, 10,000, ఒక 20,000, 1,00,000 చిన్న చిన్న అప్పులు ఏవైతే ఉన్నాయో ఇవి ముందు క్లియర్ చేసేసుకోవాలి. ఎందుకని, ఎప్పుడైతే చిన్న చిన్నవి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారో ఒక అప్పు క్లియర్ అయిపోయింది, 2 అప్పులు క్లియర్ అయిపోయాయి, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అప్పు రీపే చేసేస్తున్నాను, క్లియర్ అయిపోతుంది, పాజిటివిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మార్కెట్లో కూడాను 10 మందికి తెలుస్తుంది అప్పులు క్లియర్ చేసేస్తున్నాడు అని చెప్పేసి. దీనివల్ల రిప్యుటేషన్ కూడా పెరుగుతుంది, పేరు కూడా నిలబడుతుంది. అయితే మరి ఈ 2 పద్ధతులు ఏ పద్ధతి కరెక్ట్ సార్ అంటే, మీ సిచ్యుయేషన్ బట్టి, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి. నన్ను అడిగితే మాత్రం నేను చెప్తాను, చిన్న అప్పు తీర్చడం కాదు, ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడైతే పే చేస్తున్నారో, ఎక్కువ లాస్ ఎక్కడైతే అవుతున్నారో దాన్నే ఫస్ట్ క్లియర్ చేయడము టెక్నికల్గా పర్ఫెక్ట్. ఎందుకంటే లాస్ అవ్వకుండా ఉంటారు. కాకపోతే మీ ఆలోచన బట్టి ఏది బాగుంటుంది, మీ ఆలోచన బట్టి ఏది చేయాలన్నది మీరు నిర్ణయం తీసుకోండి, ఒక డిసిషన్ తీసుకుని దాన్ని ఫాలో అవ్వండి. అప్పులు తీర్చడానికి ఫస్ట్ పాయింట్ చూసుకున్నాము, అప్పులు ఎలా తీర్చాలి, ముందు ఏది తర్వాత ఏది అని మాట్లాడుకున్నాం. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఎంత సీరియస్గా అయితే అప్పు తీర్చాలన్న నిర్ణయంతో ఉన్నారో అంతే సీరియస్గా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలి. ఏంటి సార్, ఏం నిర్ణయాలు తీసుకోవాలి? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, అసలు మీకు ప్రతిరోజు అవుతున్నటువంటి ఖర్చుని ట్రాక్ చేయాలి. ప్రతిరోజు ఏం ఖర్చు అవుతుంది, ప్రతి ఖర్చు కూడా రాయటం మొదలు పెట్టండి. ఎప్పుడైతే మీరు ప్రతి ఖర్చుని రాయటం మొదలు పెడతారో మీకు క్లారిటీ వస్తుంది. అసలు మీరు సంపాదించే డబ్బు ఎటు పోతుంది, డబ్బు ఎక్కడ లీకేజ్ అవుతుంది, ఎక్కడెక్కడ మీరు ఖర్చు పెడుతున్నారు, ఏది అవసరము, ఏది మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ఖర్చును మీరు తగ్గించేయచ్చు, ఏది అన్నెసరీగా పెడుతున్నారు, ఎక్కడెక్కడ కాస్ట్ కట్ చేయొచ్చు అన్నది ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, అప్పుల భారం ఎంత ఎక్కువగా ఉన్నా కానీ చాలామంది ఎలా ఉంటారంటే ఎంటర్టైన్మెంట్ మీద అలా ఖర్చు పెట్టేస్తుంటారు. అసలు వాళ్ళకి తెలియకుండానే మంత్లీ సబ్స్క్రిప్షన్ మీద చాలా డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది. పెయిడ్ మొబైల్ యాప్స్ ఎలా ఉంటాయంటే మనకు తెలియకుండా మన రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయి అన్నమాట. అమెజాన్ ప్రైమ్ ఉంది, డిజ్నీ ఉంది, హాట్స్టార్ ఉంది. ఈ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో అర్థం కావు. మంత్లీ 150 నుంచి 149 నుంచి 999 వరకు ఖర్చు అయిపోతున్నాయి. ఇది ఒక చిన్న ఈఎంఐకి ఎక్కడో మీకు సపోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదో వేరే ఖర్చు కోసం, అవసరమైన ఖర్చు కోసం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారం ఎక్కువగా ఉందన్నప్పుడు కాస్ట్ కటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడైతే సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. స్పాటిఫై కానివ్వండి, యూట్యూబ్ ప్రీమియం కానివ్వండి, గానా ప్లస్ కానివ్వండి, ఇలా ఎక్కడెక్కడ పెయిడ్ వర్షన్స్ ఉన్నాయో వాటిని ఆఫ్ చేసేయండి. ఆటో రెన్యువల్ ఎక్కడైతే యాప్స్ అవుతున్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఆఫ్ చేసేయండి. హాస్యాస్పదం విషయం ఏంటంటే, చాలామంది ఇంత ప్రెజర్లో ఉండి కూడాను డేటింగ్ యాప్స్ అని చెప్పేసి, గేమింగ్ యాప్స్ అని చెప్పేసి ప్రతి నెల 500 నుంచి 2000 దాకా ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ గేమింగ్ యాప్స్ ద్వారా ఏదో డబ్బులు సంపాదించాలి అన్న ఆలోచన కొంతమంది ఉంటుంది, బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్. కానీ ఇక్కడ ఎవడు కూడాను కోట్లు సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నాడు తప్ప ఎవడు సంపాదించట్లేదు. కోట్లు కాదు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. దయచేసి ఈ యాప్స్ అన్ని కూడా డిలీట్ చేసేయండి, ఈ గేమ్స్ ఆపేయండి. ఈ చిన్న చిన్న లీకేజెస్ ఎలా ఉన్నాయంటే, ఒక బకెట్కి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఎంత వాటర్ ఫిల్ చేసినా కానీ వాటర్ బకెట్ నిండదు. ఈ లీకేజెస్ క్లియర్ చేయాలి. మనం అనుకున్న చిన్న ఖర్చే కదా అంటాం, కానీ చిన్న చిన్నవి కలిపితే చాలా పెద్ద ఖర్చు అయిపోతూ ఉంటుంది. దయచేసి వీటన్నిటిని కూడా ఫోకస్ చేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అప్పుల నుంచి విముక్తి పొందాలంటే ఫ్యాన్సీ లైఫ్ కాదు, ఫోకస్ లైఫ్ కావాలి. ఫోకస్ చేయండి, ఫ్యాన్సీ లైఫ్కి కొంచెం దూరంగా ఉండండి. అప్పులు తీర్చడానికి థర్డ్ పాయింట్ ఏంటి అంటే, చాలా సందర్భాల్లో చిన్న చిన్న అప్పు తీర్చడానికి, చిన్న చిన్న ఈఎంఐలు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటారు, ఆ టైంకి డబ్బులు దొరకకుండా. అసలు చేయాల్సింది ఏంటంటే, మన ఇంట్లో వాడకుండా పడి ఉన్నటువంటి అనేక వస్తువులు ఉంటాయి. గత 6 నెలలు, సంవత్సరం అయిపోయింది కానీ వాటిని మనం ముట్టుకోలేదు, మనం వాటిని యూజ్ చేయట్లేదు. అలాంటి వస్తువుని ఐడెంటిఫై చేయండి. ఇంట్లో స్పేస్ వేస్ట్ అవుతుంది, మన అవసరానికి కూడా ఉపయోగపడకుండా దుమ్ము కొట్టుకుని పోయినటువంటి వస్తువులు చాలా ఉంటాయి. అలాంటి వస్తువుని OLXలో అమ్మేయండి, వేరే వాళ్ళ కోసం అవసరమే ఉపయోగపడుతుంది. మీకోసం చిన్న డబ్బు, చిన్న ఈఎంఐ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాలు ఏం చేస్తామంటే, మనం కొత్త వస్తువు కొనేస్తాము,
ఇంట్లో ఉన్న పాత వస్తువుని తీసేయడము వదిలేసి అట్లా మర్చిపోతాం. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ ఫోన్ ఉందా, తీసేయండి. ఓల్డ్ ల్యాప్టాప్ ఉందా, తీసేయండి. ఎక్స్ట్రా చైర్స్ ఏమైనా ఉన్నాయా, తీసేయండి. ఎక్స్ట్రా ఫర్నిచర్ ఏదైనా ఉందా, తీసేయండి. కొత్త ఫ్రిడ్జ్ కొన్నారు, పాత ఫ్రిడ్జ్ అలా పడిపోయి ఉందా, తీసేయండి. ఓల్డ్ టీవీస్ ఏమైనా ఉన్నాయా, తీసేయండి. మైక్రోవేవ్స్ ఉన్నాయా, తీసేయండి. ఏదైనా కెమెరా పడిపోయి ఉందా, తీసేయండి. ఇంట్లో ఏదైనా సైకిల్ ఉందా, పాత సైకిల్ ఏదైనా తీసేయండి. ఓల్డ్ మ్యూజిక్ ఐటమ్ ఏదైనా తీసేయండి. ఓల్డ్ వాషింగ్ మిషన్ ఉందా, ప్రతి దాన్ని కూడాను. మీ ఇంట్లో ఏమైనా బట్టలు ఉన్నాయా యూజ్ చేయకుండా, ఏమన్నా బుక్స్ ఉన్నాయా యూజ్ చేయకుండా, మీ ఏదైనా ఒక అవసరానికి ఉపయోగపడతాయి. OLXలో కానివ్వండి, ఫేస్బుక్ మార్కెట్లో కానివ్వండి, ఆన్లైన్లో ఏ యాప్లో అందుబాటు ఉంటే ఆ యాప్లో పెట్టేసి ఇంటిని క్లీన్ చేసుకోండి. మినిమం సపోర్ట్ పొందండి. 10,000 రావచ్చు, 5,000 రావచ్చు. మీరు సరిగ్గా ఫోకస్ చేస్తే 50,000, లక్ష రావచ్చు. మీ దాన్ని బట్టి ఫోకస్ చేసుకుంటూ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక ఇన్కమ్ సోర్స్ అవుతుంది. నెగ్లెక్ట్ చేయబాకండి, ఫోకస్ చేయండి. ఫస్ట్ బరువు తగ్గుతుంది, ఇంట్లో క్లీన్ అవుతుంది, మీకు సపోర్ట్ కూడా వస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అప్పులు తీర్చుకోవడానికి ఫ్యాన్సీ ఇన్కమే కావాలి కాదు, సింపుల్ యాక్షన్స్ వల్ల కూడాను అప్పులు తీర్చుకోవచ్చు. అప్పులు తీర్చడానికి 4th పాయింట్ ఏంటి అంటే, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఏం చేయొచ్చు అనేది ఆలోచన మొదలుపెట్టండి. మీకున్న ఒక ఆదాయం ఉంటుంది, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఇంకేదైనా ఉందా? ఇంట్లో ఒకరున్నారు, ఇంకొకరు కూడా జాబ్ చేసే అవకాశం ఉందా? ఖాళీగా ఉన్నారు, లేదు అవసరాన్ని బట్టి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి సపోర్ట్ చేసుకుని సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం ఆలోచించండి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా ఇన్కమ్ సోర్సెస్ అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆన్లైన్లో వర్క్ చేసుకోవచ్చు, పార్ట్ టైం ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయొచ్చు, కంటెంట్ క్రియేటర్గా వర్క్ చేయొచ్చు, లోగో డిజైనర్గా వర్క్ చేసుకోవచ్చు, డేటా ఎంట్రీ చేయొచ్చు. మీకు ఏ పని వచ్చినా కానీ ఆ పని చేయడం మొదలుపెట్టండి. ఖాళీగా ఉండబాకండి. మీ సమయాన్ని డబ్బు రూపంలో కన్వర్ట్ ఎలా చేయొచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా తెచ్చుకోవచ్చు చూడండి. అసలు వీకెండ్స్లో మీరు ఎలా పని చేయొచ్చు చూడండి. చాలా వ్యాపారాలు కేవలం రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా కూడా జరిగిపోతున్నాయి. మీరు ఏది కష్టపడాల్సిన అవసరం, మీకున్నటువంటి పరిచయాన్ని రిఫరెన్స్ ఇచ్చి ఆ రిఫరెన్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉంది, రిఫరెన్స్ ఇవ్వండి. నెట్వర్క్ మార్కెట్ ఉంది, రిఫరెన్స్ ఇవ్వండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మీరు వర్క్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ కోసం యూజ్ చేయొచ్చు. అనేక అవకాశాలు ఉన్నాయి. పని చేయాలి అనుకుంటే మార్గాలు చాలా ఉన్నాయి. ఒకే ఇన్కమ్ సోర్స్ ఉంది, అయినా కానీ మీరు వీకెండ్స్లో ఏం చేస్తున్నారు? వీకెండ్స్లో ఇంకేమైనా చేయొచ్చా? మీరు ఒకవేళ టౌన్లో కానీ సిటీలో కానీ ఎక్కడైనా ప్లేసెస్లో ఉంటే అక్కడ వీకెండ్లో కూడా ఉన్న మార్కెట్ని బట్టి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? చిన్న బిజినెసే కానివ్వండి. చూడండి, డబ్బులు సంపాదించడానికి సిగ్గుపడైతే లేదు, పని చేయడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్లో చిన్న బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చా? ఓన్లీ వీకెండ్స్ రోజున ఆదివారం వ్యాపారం ఏమైనా చేయొచ్చా? అదే మీకు సపోర్ట్ అవ్వచ్చు. ఒక్క ఆదివారం మీరు 2-3 వేలు సంపాదించుకున్నా కానీ నెలకి 10, 12, 15 వేలు సంపాదించుకున్నా కానీ అది మీకు సపోర్ట్ యూజ్ అవుతుంది. కొన్ని ఐడియాస్ మాత్రమే చెప్తున్నాను, మీకు కొన్ని సింక్ అవ్వచ్చు, కొన్ని సింక్ అవ్వకపోవచ్చు. మీ దగ్గర ఉన్న కార్ని, బైక్ని ఎక్కడైనా రెంట్కి వచ్చో చూడండి. ర్యాపిడోతో కనెక్ట్ చేస్తారా, ఓలా, ఊబర్తో కనెక్ట్ చేస్తారా? ఎక్కడ ఇన్కమ్ సోర్స్లో కనెక్ట్ చేసుకుంటారు? ఎవ్రీడే కాదు, ఓన్లీ వీకెండ్ వర్క్ చేసుకుంటారా? సండే ఫోకస్ చేయండి, అదొక ఇన్కమ్ సోర్స్ వస్తుంది. మీరు సిటీలో ఉంటున్నారా? మీ అమ్మ, మీ వైఫ్, మీ చెల్లె మీ ఇంట్లో ఉన్నారు, ఫ్రీగా ఉంటున్నారా? ఏదైనా పని చేయాలనుకుంటే ఇంట్లో నుంచే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయండి. ఇంట్లో నుంచే ఫుడ్ డెలివరీ మొదలు పెట్టండి. ఎన్నో ఆఫీసెస్ ఉన్నాయి, లంచ్ వాళ్ళకి సపోర్ట్ అవసరం ఉంటుంది, వాళ్ళకి లంచ్ బాక్సెస్ అరేంజ్ చేసే విధంగా చేయండి. ఆలోచన చేస్తే మార్గాలు చాలా ఉంటాయి. ఒకవేళ మీకున్నటువంటి ఏదైనా ప్లేస్ రెంట్కి ఇచ్చే అవకాశం ఉంటుందా? చూడండి, ఖాళీగా పడిపోయి ఉంది, మీకు చిన్న ల్యాండ్ ఉంది, అలాగే పడిపోయింది, ఆలోచన రాలేదు, దాన్ని రెంట్కి ఏమైనా ఇవ్వచ్చా? కొంచెం రెనోవేట్ చేసి ఇంకొంచెం వర్క్ చేసి ఏమైనా చేసే అవకాశం ఉందా? మీకున్నటువంటి ఇంట్లోనే ఒక రూమ్కి ఏదైనా పేయింగ్ గెస్ట్కి రెంట్కి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఆలోచించండి. ఆలోచిస్తే మార్గాలు వస్తాయి. మీ ఇంట్లో ఏదైనా కెమెరా ఉందా, ప్రొజెక్టర్ ఉందా, రెంట్కి ఇవ్వచ్చా? చూడండి, ఆలోచించండి. ఏ వస్తువు ద్వారా ఎట్లా ఇన్కమ్ సంపాదించవచ్చు? ఏంటి ఇంత చిన్న విషయాలు డిస్కస్ చేస్తున్నారు అని మీకు అనిపించవచ్చు. ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో అప్పు తీర్చాలంటే 2 రకాల ఆలోచనలు, మైండ్ సెట్స్ ఉన్నాయి. ఒకటి, ఖర్చు తగ్గించుకొని అప్పు ఎలా తీర్చుకోవాలి అన్నది ఒకటి. రెండోది, ఆదాయం పెంచుకుని అప్పు ఎలా తీర్చుకోవాలన్నది. ఈ 2 రకాల వ్యక్తులు ఉన్నారు. కానీ కావాల్సింది ఏంటో తెలుసా? ఈ 2 క్లబ్ అవ్వాలి. ఖర్చు తగ్గించుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి. ఎవరైతే రెండింటిని ఫాలో అవుతారో అతనే అతి తొందరగా సక్సెస్ అవుతాడు, అప్పుల నుంచి బయటపడతాడు. 5th పాయింట్ ఏంటంటే, ఎక్కడి నుంచైనా ఏదైనా సడన్ ఇన్కమ్ మీకు కనుక వస్తాయి, ఏదైనా బోనస్ వచ్చేసింది, ఏదైనా చిన్న బిజినెస్ అయిపోయింది, ఏదైనా ఇన్కమ్ వచ్చిందంటే ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ని చాలామంది ఏం చేస్తారంటే, డబ్బులు వచ్చాయి కదా వెంటనే ఏదో చేద్దాం, ఎంటర్టైన్మెంట్ అని, ఎంజాయ్ చేద్దామని, టూర్కి వెళ్దామని, లగ్జరీస్ కోసం ఖర్చు పెడుతుంటారు. ఖర్చు పెట్టే మనసుతో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, లేదు, ఫస్ట్ హోల్డ్ యువర్ హ్యాండ్. మీ చేతిని మీరు ఆపుకోండి. ఫస్ట్ ఎక్కడైతే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో దాన్ని ముఖం మీద కొట్టండి. ఫస్ట్ అప్పు ముఖం మీద కొట్టి అప్పుని తీర్చేసుకోండి, బరువు తగ్గించుకోండి. 6th పాయింట్, మాట్లాడండి, సైలెంట్గా ఉండబాకండి. చాలామంది అప్పులు చేసి టైంకి తీర్చలేక ఒక లో ఫీలింగ్, డిప్రెషన్లోకి వచ్చేసి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంటారు. అలా అస్సలే చేయకూడదు. మాట్లాడటం మొదలుపెట్టండి. మీరు ఎవరి దగ్గర అప్పున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, మీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోండి. బ్యాంకులో అప్పు ఉంటే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి. మీ సిచ్యువేషన్ ఏంటో చెప్పండి, రియాలిటీ ఏంటో చెప్పండి. అప్పు తీర్చాలన్న ఉద్దేశం ఉందని చెప్పండి. సిచ్యువేషన్ ఎవరైనా అర్థం చేసుకుంటారు. మీకు అప్పు ఇచ్చింది బ్యాంక్ అయినా, వ్యక్తి అయినా, తన డబ్బు తనకు రావాలన్న ఆలోచనతోనే ఉంటాడు. సిచ్యువేషన్స్ ఎవరికైనా ఎప్పుడైనా క్రైసిస్లు రావచ్చు. కానీ అప్పు తీర్చే విధానంలో వెసులుబాటు ఏదో చూడండి. ఈఎంఐ ఇంత ఉంది, ఇంత కట్టలేకపోతున్నాను, ఇంతే పే చేస్తాను, టెన్యూర్ పెంచుకోండి.
1 సంవత్సరం ఉంటే 2 సంవత్సరాలు చేసుకోండి. కూర్చొని మాట్లాడుకుంటే ఎవరైనా కానీ విషయం అర్థం చేసుకుంటారు. భయపడొద్దు. సిచ్యువేషన్ని చూసి భయపడితే జోడరా ఓ మరా, భయమే అతిపెద్ద సమస్య. ఎప్పుడైతే మీరు మాట్లాడడం మొదలు పెడతారో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీ ఫ్రెండ్స్ మీ పరిస్థితులు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా భయపడబాకండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధంలో చివరిగా మీరు గెలవబోతున్నారు, గెలుస్తారు అన్న నిజాన్ని ఫస్ట్ మీరు నమ్మండి. లాస్ట్ 7th పాయింట్ నేను చెప్తుంది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటది అంటే, మనం మన జీవితంలో అయితే డబ్బు సంపాదిస్తున్నామో ప్రతి రూపాయి కూడా ఆ పైన ఉన్న భగవంతుడు, సర్వేశ్వరుడు, జీవం గల తండ్రి, ఆ అల్లా, డివైన్ పవర్, సుప్రీం పవర్, ఏ పేరుతోనే పిలవండి, ఆ పైవాడి బ్లెస్సింగ్ ద్వారానే మన జీవితంలోకి డబ్బు అనేది వస్తుంది. ఏ ఒక్క రూపాయి కూడా మన సొంత శక్తి సామర్థ్యాలతో సంపాదించుకున్నానంటే కాదు. ఆ డివైన్ పవర్ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఆ సుప్రీం పవర్ యొక్క బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉండాలి. అయితే లైఫ్లో క్రైసిస్ వచ్చింది అంటే, అప్పుల భారం పెరిగిపోయింది అంటే విషయం ఏంటో తెలుసా? ఎక్కడో మన లైఫ్లో బ్లాకేజెస్ క్రియేట్ చేసుకున్నాము, మన లైఫ్లో చేయరని తప్పులు ఏవో చేసుకున్నాము, దానివల్ల దేవుని యొక్క బ్లెస్సింగ్స్ రాకుండా మనం ఆపేసుకున్నాము. సరే, ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, మన లైఫ్లో ఉన్న ఆ బ్లాకేజెస్ ఏంటో మనం తెలుసుకొని ఆ బ్లాకేజెస్ని మనం క్లియర్ చేసుకోవాలి, బ్లెస్సింగ్స్ని పొందే ప్రయత్నం మనం చేయాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, దీంట్లో స్పష్టంగా మనం గైడ్ చేయడం కోసమే ధర్మశాస్త్రాలు ఉన్నాయి. భగవద్గీత ఉంది, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, వేద శాస్త్రాలు ఉన్నాయి. ఈ గ్రంథాలలో డబ్బు ఎలా సంపాదించాలో క్లియర్గా ఉంది. బ్లాకేజెస్ ఎలా క్లియర్ చేసుకోవాలో స్పష్టంగా శాస్త్రం చెప్పింది. బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి, డబ్బుని ఫ్లో పుష్కలంగా ఎలా పొందాలి జీవితంలో, ఇవన్నీ విషయాలు కూడా ధర్మశాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ డివైన్ లాని కనుక మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం ఎప్పుడైతే స్టెప్స్ తీసుకుంటూ వెళ్తామో, నిర్ణయాలు తీసుకుంటామో, ఆలోచనలు చేస్తామో, పనులు చేస్తామో, మన లైఫ్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయి. ఇంకో విషయం తెలుసా? మనీకి సంబంధించి ఒక లా ఉంది, మనీ రూల్స్ ఉన్నాయి, డూస్ ఉన్నాయి, డోంట్స్ ఉన్నాయి. ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అప్పులు తీరాలంటే ఈ పనులు చేస్తే అప్పులు తీరుతాయి, ఈ పనులు చేస్తే అప్పులు పెరిగిపోతాయని స్పష్టంగా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. సో మరి ఈ లాని మనం తెలుసుకోకుండా 100 ప్రయత్నాలు చేసినా కానీ లాభం అనేది ఉండదు. సో మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ అని ధర్మ గ్రంథాల వెలుగులో 10 days ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి. మీ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ ఏంటి, ఏ బ్లాకేజ్ వల్ల ఈ అప్పులు పాలైపోయారు, ఈ బ్లాకేజ్ క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి, బ్లెస్సింగ్స్ పొందాలంటే ఏం చేయాలి, ఆ డివైన్ పవర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ యూనివర్స్లో ఉన్నటువంటి సంపద ఖనిజాలతో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి, పాజిటివిటీతో ఎలా కనెక్ట్ అవ్వాలి, లైఫ్లో బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి, చాలా స్పష్టత పొందండి. ఇప్పటివరకు అనేక 100 మంది క్లాసెస్ అటెండ్ అయ్యి లైఫ్లో గొప్ప మార్పు తెచ్చుకుని ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా రాసినటువంటి పాయింట్స్ని అనాలిసిస్ చేయండి, తప్పకుండా క్లాసెస్ అటెండ్ అవ్వండి. వేరే పాయింట్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నాం ప్రతి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఏ పాయింట్ నచ్చింది, ఏ పాయింట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.